హాయ్ అండి, నేనైతే బొబ్బట్లు అయితే చేస్తున్నాను. ఒక కప్పెడు శనగపప్పు అయితే తీసుకొని ఒక 2 సార్లు అయితే బాగా కలిపేసి కడిగేసి తర్వాత అయితే ఒక గిన్నెలో వేసి అయితే ఉడకబెట్టుకున్నాను. కుక్కర్లో వేస్తే చాలా బాగా ఉడుకుతుంది, కానీ కుక్కర్ ఎందుకో విజిల్ అయితే వస్తలేదు. అందుకని ఒక గిన్నెలో వేసి అయితే ఉడకబెట్టుకున్నాను. అందులో అయితే కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు కూడా వేసి అయితే ఉడకబెట్టాను. ఇలా ఉడకబెట్టి వేడి పప్పు వేడిగా ఉంది కదా అని పక్కన పెట్టుకున్నాను. అది చల్లారేంత వరకు ఈ విధంగా అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. తర్వాత అయితే ఒక ప్లేట్లో ఒక కప్పెడు గోధుమ పిండి, ఒక కప్పెడు మైదా పిండి అయితే తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసాను. వేసి ఇవన్నీ బాగా కలిసేంత వరకు పిండిని ముందటైతే కలుపుకున్నాను. తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసి అయితే కలిపి ఒక ముద్దగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ బాగా కలిసిపోయేంత వరకు ఇలా అయితే ఫస్ట్ కలిపాను. గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి ఇవన్నీ కలిసేంత వరకు అయితే పిండిని అయితే ఫస్ట్ ఇలా కలుపుకున్నాను. తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసి అయితే కలుపుకొనేసి ఒక ముద్దగా చేసి మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా అయితే మూత పెట్టేసి పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత అయితే ఉడకబెట్టిన శనగపప్పునైతే మిక్సీలో వేసి మిక్సీ అయితే పట్టాను. ఇలా అయితే మిక్సీ పట్టేసి పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసి ఒక కప్పెడు శనగపప్పుకు ఒక కప్పెడు బెల్లం తురుము అయితే వేసి ఈ నెయ్యిలో వేసి అంత బాగా బెల్లం అయితే కరిగేంత వరకు అయితే ఈ విధంగా కలుపుకున్నాను. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని ఆ మిక్సీ పట్టిన పప్పునైతే ఇందులో బెల్లంలో వేసి ఈ 2 కూడా మంచిగా కలిసేంత వరకు అయితే బాగా కలుపుకున్నాను. ఇంకో 2 స్పూన్ల నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇవన్నీ మంచిగా కలిసిపోయిన తర్వాత వీటన్నిటిని ముద్దలుగా చేసుకొని ఇందులోకి ఇంకా 2 స్పూన్ల నెయ్యి కూడా వేసాను. స్టవ్ని లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అలా అడ్జస్ట్ చేస్తూ ఇవన్నీ కలిపాను మంచిగా, లేకపోతే మాడిపోతుందని అలా కలుపుతూనే ఉన్నాను.
ఇలా అయిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకొని ఇందాక పిండిని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి, తడిపేసి ఆ పిండిని అయితే ఇలా ముద్దగా చేసి ఇలా అయితే చేసి ఇందులో అయితే పప్పు ముద్దనైతే ఇందులో పెట్టాను. పప్పు ముద్దనైతే ఇలా పెట్టేసి ఇలా చేసుకొని పీట మీద పెట్టేసి రెండు వైపులా నెయ్యినైతే వేసి ఇలా పీట మీద పెట్టేసి రెండు వైపులా నెయ్యినైతే వేసి ఇలా అయితే కాల్ చేశానండి. ఇలా లాటిచ్చాను. ఒక మూడే చేశానండి, ఎక్కువ ఏం చేయలేదు. ఆ మూడింటిని కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఆ మూడింటిని కూడా ఈ విధంగా అయితే లాటించుకున్నానండి.
ఈ విధంగా అయితే 3 అయితే చేసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టి దానిలో అయితే ఒక 2 స్పూన్ల నెయ్యిని అయితే వేసి ఇది ఒక్కొక్కటిగా తీసి 3 అయితే ఈ విధంగా అయితే కాల్చుకున్నాను. నేనైతే ఇలా చేశానండి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా 3 కూడా కాల్చుకున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.